ఏయ్ లేవయ్యా, ఆత్మహత్య కేసా? ఆకలి చావా? లవ్ ఫెయిల్యూరా? ఇక్కడికొచ్చి ఒంటరిగా పడుకున్నావు? ఏమయ్యా, ఇదేమైనా మీ బాబుదా? షూలండి, నా షూలు తీసుకోవడానికి వచ్చాను. రాత్రనగా ఇంట్లోంచి వెళ్ళిన మా తమ్ముడు ఇంతవరకు రాలేదు. వెతకని చోటంటూ లేదు. ఉమా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కృష్ణ వాళ్ళింట్లో ఉమకి తోడుగా ఉన్నారు. ఆ అమ్మాయి ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయంగా ఉంది. నాయుడు మావయ్య, మీరేమీ మాట్లాడుకున్నా ఉంటే ఏమిటర్థం? ఇలా జరుగుతుందని తెలిస్తే నేనసలు ఆ పెళ్లి జరగనిచ్చేదాన్ని కాదు. దుర్గా, ఆడపిల్లల లక్షణంగా మాట్లాడమ్మా. ఈ వివాహం చేసింది నువ్వు కాదు, నేను చేశాను. నువ్వు చేసిన పెళ్లి 4 రోజుల్లో ముగిసిపోతుంది. ముగిసిపోతుందా? ఈ నారదనాయుడు ముగిసిపోనిస్తాడా? 8 పోలికల్లో 6 పోలికలు కలిసిపోయిన జాతకమయ్యా వాళ్ళది. 2 పోలికలు కొన్ని కారణాల వల్ల అటు ఇటుగా ఉన్నాయి, అంతే. ఒక్క షేక్ చేస్తే అన్నీ కలిసిపోతాయి. సార్, మీలాంటి వయసైన వాళ్ళందరికీ ఇంతే సార్, జాతకాలు జ్యోతిష్కాలు అంటూ. అక్కడ భూకంపమే వచ్చింది సార్. చిట్టి బాబు, అది భూకంపం కాదు, పూర్ణ కుంభం. వాళ్ల వివాహ జీవితం బలంగా ఉండటానికి ఒకరికొకరు ఇచ్చుకునే పూర్ణ కుంభం. ఈ చిక్కుముడి నేను వేసిందే, దీన్ని నేనే విప్పుతాను. ఈ లోపే అన్ని చెయ్యి దాటి పోయేటట్టుగా ఉన్నాయిగా. చెయ్యి దాటి పోదయ్యా. మన టైం బాగుండి వాళ్ల గొడవ 4 రోజుల తర్వాత జరిగింది. అర్థం కాలేదా? ఈ 4 రోజుల్లో 4 రాత్రులు కూడా గడిచిపోయాయి. కృష్ణబాబు ఇప్పుడు రుచి మరిగిన పిల్లి. ఇప్పుడు మనమందరం కలిసి ఆ ఇంటికి వెడుతున్నాం. మీరందరూ ఉమను సపోర్ట్ చేస్తూ మాట్లాడండి. నేను కృష్ణబాబుని సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా నటిస్తాను. కమల కన్నా ఈ గ్రూపుని నువ్వు చూసుకో, కృష్ణబాబుని నేను చూసుకుంటాను. మనమందరం కొట్టుకుంటున్నట్టుగా, జుట్టు పీక్కుంటున్నట్టుగా గొడవ పడాలి. కానీ కృష్ణబాబు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపేద్దాం, ఓకే? నువ్వెందుకయ్యా అడ్డంగా నడుస్తావు? నేను ఎదురు పార్టీ నాయకుడిని, నన్నేమి అడగకూడదు. సరే నడుచుకో. సార్, కృష్ణబాబు వస్తున్నాడు. చించి బారేస్తాను. అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ? ఓ వినపడతా? ఆడుకుంటున్నారా మీరంతా? మా కృష్ణబాబుకి ఎవరు లేరనుకుంటున్నారా? ఈ నారద నాయుడు ఉన్నాడు. సుప్రీంకోర్టు వరకు అయినా సరే వెళ్ళి కృష్ణబాబు నీకు డైవర్స్ ఇచ్చామని చెప్తాను. చాలే ఆపోవయ్యా, పెద్ద మనిషిని వదిలేస్తే నువ్వు మాట్లాడుతూనే వెళ్తున్నావు. నువ్వు సుప్రీం కోర్టుకి వెళ్తే నేను అంతకన్నా పెద్ద కోర్టుకి వెళ్తాను. డైవర్స్ ఇస్తానంటే వదిలేస్తాం అనుకుంటున్నావా? కృష్ణబాబు, నా దానికి ఇలా అయిందేంటి నాన్న? నా బిడ్డ పెళ్లికి కొన్న పట్టు పంచి కూడా ఇంకా నలగలేదు. మొదటి రాత్రి కొన్న పచ్చారిటి పళ్ళు కూడా ఇంకా మాగిపోలేదు. వాళ్ళ హనీమూన్ కొన్న టికెట్ కూడా ఇంకా యూజ్ చేయలేదు. నేను పెట్టిన సెలవులు కూడా ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే వాడికి ఇటువంటి గత తల మీద పిడుగా. బాధపడకండి నాయుడు గారు, బాధపడకండి. వాళ్లతో మనకేంటి మాటలు? ఇదిగో తీసుకొచ్చే డైవర్స్ నోటీసు. తన్ని ఇందులో సంతకం చేసి ఇమ్మనండి. ఈ రోజుతో నాకు తనకి మధ్యన ఉన్న బంధం తెగిపోయింది. వెరీ గుడ్ కన్నా. కందుకూరు వీరేశలింగం తర్వాత ఆడవాళ్ల విముక్తి గురించి మాట్లాడిన వాడివి నువ్వే. ఏమయ్యా, పిల్లవాడికి బావ కదయ్యా నువ్వు. నువ్విలా నెట్రాళ్లా నిలబడితే ఎలా? ఒరే కృష్ణబాబు, ఇప్పుడు మనం బట్టల షాపుకు వెళ్తాం. కొట్టువాడు సులభంగా చెప్తాడు, ఇది వెలిసిపోదు, సింక్ అవ్వదు, ఇస్త్రీ అక్కర్లేదు, 5 సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది అని. మనమే బట్టల్ని బాగా చూసుకుని తెలివిగా కొనుక్కోవాలి. అంతేగాని వాడు చెప్పిన దానికల్లా మనం పిచ్చివాళ్లేగా ఓ తల ఆడిస్తూ ఉండి తుని కొనుక్కుని వచ్చి ఇప్పుడు కలర్ పోతుంది, సింక్ అవుతుంది, అయ్యో అమ్మాను కేకలు వేస్తూ ఏం ప్రయోజనం? ఇప్పుడు కలర్ మొత్తం పోయింది కదా. ఆ బట్టల్ని విసిరి పారేస్తే ఆ బట్టలు నేను వేసుకుంటాను. చిట్టిబాబు, నీ బట్టలు నేను వేసుకోవడం, నా బట్టలు నువ్వు వేసుకోవడం మనకేం కొత్త కాదు కదరా. రెచ్చి చెయ్యి తీరా. నేనిప్పుడు మాట్లాడేది బట్టల గురించి మాత్రమే. నాయుడు గారు, వీటిని కూడా ఒక విషయం తెలుసుకోరా. ముందు నువ్వేరా నాకు ఫ్రెండ్, ఆ తర్వాతేరా తన సిస్టరు. పెద్దవాళ్ళు చేసిన తప్పుకు ఆ అమ్మాయి మీద కక్ష సాధించడం నాకేం నచ్చలేదురా. నాకు మాత్రం నా భార్యను వదిలేయడం ఇష్టమా ఏంటి? 4 రాత్రులు గడిచాయని చెప్పాని, అది ఇదే. చెప్పరా, నాకు ద్రోహం చేసిన వాళ్ళ అమ్మాయితో నేను ఎలా కలిసి ఉండగలను? ద్రోహం చేశాం, ద్రోహం చేశాం, ద్రోహం చేశాం. అయినా మేమేమంత ద్రోహం చేశామని? దుర్మార్గుడా, నువ్వు రాముడువా లక్ష్మణుడువా? అడుగుతున్నాడు కదా, చెప్పవయ్యా. అల్లుడికి ఏ బామ్మర్తో మాట్లాడుతున్నాడో కూడా తెలియటం లేదు. ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? అవన్నీ వదిలేయండి సార్. నా పెళ్ళానికి డాన్స్ చేయడం తెలుసుండాలి అన్నాను. ఎందుకన్నాను? నా యజమాని భార్యకి డాన్స్ అంటే ఎంతో ప్రాణం. ఆవిడని ఒక రోజు మా ఇంటికి తీసుకొచ్చి ఆవిడ ముందు నా పెళ్ళాం డాన్స్ చేస్తే నాకు డబుల్ ఇంక్రిమెంట్. కూచిపూడి ఆడితే ప్రమోషన్, కథకళి ఆడితే ఆఫీసర్ పోస్టే దొరుకుతుంది. ఎరా కృష్ణబాబు, మీ యజమానికి క్యాబినెటర్స్ వచ్చిందని
నీ భార్యని ఆయన ముందే క్యాబరే డాన్స్ చేయమని చెప్తావా ఏంటి? బాబా, నా పెళ్ళం నా ముందు క్యాబరే డాన్స్ ఆడాలని నేను ఆశపడ్డానంటే తను తప్పకుండా క్యాబరే డాన్స్ ఆడి తీరాలి. కరెక్ట్ రకన్నా. ఉమ్మ వెంటనే క్యాబరే డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ నేర్చుకోవాలి, లేదంటే డైవర్స్. నాయుడు గారు, మీరు మాత్రమేనండి నన్ను అర్థం చేసుకుంది. అవునరా నాన్న. ఏ కృష్ణ, డాన్స్ తెలుసని ఆ అమ్మాయి నీతో చెప్పిందా? వాళ్ళమ్మ చెప్పింది కదా. అయితే వాళ్ళమ్మని దూరంగా ఉంచు. ఉమ్మ ఏం తప్పు చేసిందిరా? సరే, తను నీకు నచ్చకపోతే 2-3 నెలలు మా ఇంటికి పంపించు. నీ కోపం తగ్గిన తర్వాత వచ్చి తీసుకువెళ్ళు. అంతేగాని విడాకులు ఇస్తానని మాత్రం అనుకో. వినడానికి అసహ్యంగా ఉంది. కృష్ణబాబు కన్నా, దేనికైనా ఒప్పుకో, కానీ ఈ కండిషన్ మాత్రం ఒప్పుకోకు. ఒక 2-3 నెలల తర్వాత మీ ఆవిడ మీ అక్కయ్య గారి ఇంట్లో ఉండి వచ్చిందే అనుకో. తను తిరిగి వచ్చిన తర్వాత ఆమె చీరను నువ్వే ఉతకవలసి వస్తుంది, గుర్తుంచుకో. తిరిగి చూడు. కమల కన్నా ఎలా బుర్రూపుతున్నాడు. ఈ పరిస్థితి నీకు అవసరమా? అడుగు. అక్కా, ఏమిట్రా? నేను నీకన్నా వయసులో చిన్నవాణ్ణి అయి ఉండొచ్చు, కానీ నీకంటే నాకు తెలివెక్కువ. కరెక్ట్ రా కృష్ణ. దుర్గా, నువ్వెందుకు అడ్డమైన గాడిదికి సలహానిస్తున్నావు? బావా, ఒరే కృష్ణబాబు, నీకంటే నాకు వయసు ఎక్కువ, తెలివి ఎక్కువే. ఎక్కువగా మాట్లాడితే కొట్టే బలం కూడా ఎక్కువే. ఆపండి. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండా మీరందరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారు. మీ అందరికంటే వయసులో పెద్దవాడిని, నన్ను సలహా అడగొచ్చు, తప్పులేదు. అల్లుడు గారు, నాకు చెవులు వినిపించకపోయినా మీ కోపానికి కారణమేమిటో అర్థమైంది. మీ కోపానికి కారణం మీ చేతిలో ఉన్న లెటరే కదా. ఈ లెటర్ని మా పక్కింటి అబ్బాయి ఉమాకి రాశాడు. కానీ నా కూతురు పాపం అమాయకురాలు, తనకేమీ తెలియదు. పక్కింటి అబ్బాయి వయసులో ఉన్నాడు, తప్పు చేశాడు. అవును, ఈ లెటర్ మీ చేతికి ఎలా దొరికింది? కృష్ణబాబు, పెళ్లి కాక ముందరే పక్కింటి కుర్రాడు ఈ అమ్మాయికి లవ్ లెటర్ పంపించాడు అంటే, పెళ్ళయి నీ చేత తరమబడి వాళ్ళింటికి వెళ్లిపోయిందంటే ఆ అబ్బాయి డాబా మీద చాపతో డైరెక్టోరియల్ టచ్ చేస్తాడు, జాగ్రత్త. అందువల్ల ఆ అమ్మాయిని వాళ్ళింటికి పంపడం మంచిది కాదు. తననే నేను వద్దనుకున్నప్పుడు ఇలా పోతే నాకెందుకు లేని అనుకోవడం కుదరదు కన్నా. ఎందుకంటే ఆవిడతో నువ్వు 4 రోజులు గడిపావు. 4 రోజులు గడిపావు కన్నా. 4 రోజులే. 4 రోజులు రా కృష్ణబాబు. ఇంత దూరం వచ్చాక ఉమా ఇక్కడ నుండి ప్రయోజనమే లేదు. నువ్వు విడాకుల పత్రం ఇవ్వు, ఉమాని తాను సంతకం పెట్టమంటాను. సంతకం చేసి తను ఎక్కడికి వెళుతుంది? నెల్లూరుకి. చాపా డాబా. తను నెల్లూరుకి వెళ్ళకూడదు. సరే, తను నాతో మా ఇంటికి రాని. వద్దు, తను మీతోనూ రాకూడదు. అయితే అది ఎక్కడికి వెళ్తుందిరా? ఇక్కడే ఉండి చావని. సరే, ఇక్కడే ఉండనివ్వండి. కరెక్ట్. కానీ ఒక విషయం, ఇక నుంచి తను నేను భార్యాభర్తలం కాదు. తను నాతో మాట్లాడకూడదు, నేను తనతో మాట్లాడను. ఒకే ఇంట్లో 2 కాపురాలు. తను నా భార్య కాదు, బాధ. మీరందరూ నా బంధువులు కాదు, శత్రువులు. ఇది ఇల్లు కాదు, నరకం. నేనురా నాన్న. మీరొక్కరు మాత్రమే నా దేవుడు సార్. ఆ విడాకుల పత్రం చించేయి నాన్న. ఏమిటండి అల్లుడు గారు అంత మాట నేసి వెళ్ళిపోయారు? అమ్మా, నిప్పు దూదే ఒక్కచోటే ఉన్నాయి కదా, నేనెందుకున్నాను? రాజేస్తా. సగం నూతిని దాటేశాను, మిగతాది దాటడానికి నువ్వే ధైర్యం ఇవ్వాలి. నాకెవరు సహాయం చేయనక్కర్లేదు.
₹5 పడేస్తే బయట ఉన్న హోటల్లో దొరుకుతుంది కాఫీ. 5 రూపాయలు ఇవ్వకుండానే మన ఇంట్లో కాఫీ. నాన్న కృష్ణబాబు, స్నానం చేయబోతున్నావా? పేడ వదిలించుకోబోతున్నాను. పీడ వదిలించుకుంటావా? వదిలించుకోకూడదే. జరగనిస్తానా? రాదు. డబల్ కావాలి. దుర్మార్గురాలా! నాయుడు సార్, నాయుడు సార్, దున్నపోతా. ఉమా, అరగట్టు నుంచి అరుస్తున్నాను, చెవులు వినిపించడం లేదా? నీకు కూడా మీ నాన్నలాగా చెవుడు వచ్చేసిందా? టవల్ తీసుకురాబే, దున్నపోతా. కృష్ణబాబు, ఒకే ఇంటిలో 2 వంటలా? నాయుడు గారు, ఈ కృష్ణబాబు నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్యాంట్ ఐరన్ చేసుకోవాలి. ఇది టైం ప్రకారం సరిగ్గా 7:50కే మరుగుతుంది. కాస్త చూసుకుంటారా? నేను చూసుకుంటాను కన్నా, నువ్వు వెళ్ళు. ఏ పిచ్చి పిల్ల, కళ్ళు తుడుచుకో. కుర్రాడు 4 రోజుల పాటు నువ్వు వండిన వంట తిన్నాడు. ఇక మీద హోటల్ తిండి వాడికి నచ్చదు. మళ్ళీ నిన్ను వండి పెట్టమని అడగడానికి వాడి ఆత్మగౌరవం అడ్డొస్తుంది. అందుకే అలారం టైం పీసు వంట పుస్తకం పెట్టుకుని తనే వంట ప్రారంభించాడు. ఇదేమిటి? ఉప్పు. వాడి వంట రుచి వాడికి నచ్చేసిందనుకో, ఆ తర్వాత నీ వంట రుచి వాడు మర్చిపోతాడే. అది రుచిగా ఉండొచ్చా? కూడదు. అందువల్ల మావయ్య, ఉప్పమ్మా. నాయుడు గారు, మా ఆఫీసులో ఉన్న మేనేజర్ వాళ్ళ తమ్ముడు హైకోర్టులో పెద్ద లాయరు. ఇండియన్ పీనల్ కూడా ఆయన పాకెట్లో ఉంది. ఆయనతో నా డైవర్స్కి సంబంధించిన విషయాలు నేను మాట్లాడాను. చెప్పు నాన్న, ఆ లాయర్ ఏమన్నారు? డైవర్స్ గురించి ఆయనతో మాట్లాడాను. మాట్లాడావు? ఆయన ఏం చెప్పారో తెలుసా? ఏ ఏంట్రా లేచిపోతున్నావు? ఆఫీస్కి టైం అయిందండి. చెప్పి వెళ్ళు నాన్న. టైం అయిందండి. సరే వెళ్ళిరా. ఇప్పుడు భిక్ష వేసావే, అది నీ వంటే కదా? అవును. నువ్వు తినలేదా? లేదు. ఎందుకు తినలేదు? ఆయన తినలేదు కదా. నారదా నారదా నారదా, ఈ ఆడవాళ్లకు తమ మెడలో మొగుడు తాళి కట్టగానే అతని మీద ఎందుకని ప్రేమ పొంగుకొస్తుందో అది నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ భార్య అండి. అయ్యగారు, తోటమాలని చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈవిడికేం తక్కువ సార్, మహాలక్ష్మిలా ఉంది. ఎందుకు సార్ ఈవిడితో గొడవలు? సంసారం అంటే గొడవలు వస్తూ ఉంటాయి సార్. అందుకని ఒకే ఇంట్లో మీ ఇద్దరు విడివిడిగా ఉంటారా? అది మీకే తప్పుగా లేదు?